హాయ్ అండి. ఈరోజు రవ్వ మరియు బెల్లంతో మనం కేక్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కప్పులో బెల్లం తీసుకొని, అందులో కొన్ని వాటర్ పోసుకొని, బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ రవ్వ మరియు బెల్లంతో చేసిన కేకు ఎంతో హెల్తీగా ఉంటుంది. ఇప్పుడొచ్చే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్‌లకి ఈ రవ్వ మరియు బెల్లం కేక్‌ని చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ మరిగిన బెల్లాన్ని తీసి పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వండి. ఈ బెల్లం చల్లారేలోపు మనం ఒక బౌల్‌లో సూజీ రవ్వని, అదే మన బొంబాయి రవ్వని అంటే ఉప్మా రవ్వ అండి. దాన్ని తీసుకొని మిక్సీకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని తీసి ఒక బౌల్‌లో వేసుకోండి. రవ్వ చూడండి ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉందో. మనము చల్లారబెట్టుకున్న బెల్లాన్ని తీసుకొని మిక్సీలో వేసుకోండి. ఈ బెల్లానికి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును కూడా యాడ్ చేసుకోండి. పెరుగుతో పాటుగా హాఫ్ కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే బాగుంటుందండి. నేను ఫ్లేవర్ కోసం 2 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని ఇందులో వేశాను. దీన్ని చిన్న చిన్నగా పల్సిస్తూ సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీని ఒక బౌల్లో తీసుకొని మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మొత్తం రవ్వ పౌడర్ని వేసుకుంటూ మనకి వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. దీన్ని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోండి. నాకైతే అవసరం లేదండి. ఇది కొంచెం రవ్వ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టాను. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది. దీనిలో బాగా గట్టిగా అయితే మీకు కొంచెం 2 డ్రాప్స్ ఆఫ్ నేను దీనిలో బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్, బేకింగ్ సోడా పావు టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మనము ఈ కన్సిస్టెన్సీ మొత్తాన్ని ఎయిర్ ఫామ్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. దీనికోసం మనము అల్యూమినియం ప్లేట్ని తీసుకొని దానికి కాస్త ఆయిల్ రాసి మైదా పౌడర్తో డస్టింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత డస్టింగ్ చేసుకోవాలి. తర్వాత మనం పెట్టుకున్న కన్సిస్టెన్సీలోకి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని మిక్స్ చేసుకున్నాను, కొన్ని పైన కూడా గార్నిష్ కోసం అలా వేసానండి. మనం డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి మనం ఇంతకుముందు కలియబెట్టుకున్న కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోండి. దీని మీద ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి. దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మీద వేసుకోండి. మిక్సీలో ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం అల్యూమినియం ప్లేట్ తీసుకున్నాం కదా, అది కింద ఆనకుండా మధ్యలో ఒక చిన్న ప్లేట్ వేసుకొని దాన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టండి. మూత పెట్టేసి మీద బరువు ఏదైనా ఇంకా కాస్త ఎక్కువగానే పెట్టుకోండి. ఒకసారి మూత తీసి చూడండి. మనము నైఫ్తో గుచ్చితే మన నైఫ్కి కాస్త చెమ్మగా వచ్చినట్టయితే కేక్ ఇంకాస్త బేక్ అవ్వాలని అర్థం. నేను చూసేటప్పటికి నేను చేసిన కేక్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. అందుకనే నేను తీసేస్తున్నాను. మనం నైఫ్తో గుచ్చినప్పుడు నైఫ్కి ఎలాంటి చెమ్మ రాకుండా ఉంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. చూసారా, ఎంతో ఈజీగా మనం రవ్వ మరియు బెల్లంతో ఈజీగా ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్లకి కేక్ను రెడీ చేసేసాం. చూడండి ఎంత బాగుందో. అంతేకాదండి, ఇది టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.